ఇది చాలా కాలం క్రిందట జరిగిన సంగతి. ఒకప్పుడు 1000 పడగలు కలిగిన ఆదిశేషుడు అలాగే వాయుదేవుడు ఒకరినొకరు ఎదురుపడ్డారు. పలకరించుకున్నారు. నీవు ఎలా ఉన్నావంటే నీవెలా ఉన్నావంటూ, నాకేమిటి తక్కువ వాయుదేవా, నేను శ్రీమన్నారాయణుడికి ఎల్లప్పుడూ పాన్పుగా, పాదుకగా, గొడుగుగా, పాదపీఠంగా సేవ చేస్తున్నవాణ్ణి, నాకేం తక్కువ చెప్పు, నేను బాగానే ఉన్నాను, మరి నీ సంగతి ఏమిటి వాయుదేవా, నీవేమో దేశదిమ్మరివి, ఇష్టం వచ్చినట్లు తిరిగేవాడివి, నీకేం తెలుస్తుందిలే నా గొప్పతనం అన్నాడు ఆదిశేషుడు. వెంటనే వాయుదేవుడు కోపగించుకొని, నీవు ఒక సర్పానివి మాత్రమే, 1000 పడగలున్నంత మాత్రాన ఇలా మాట్లాడడం తగునా, నీ వాచలత్వం తగ్గించుకో, శ్రీమన్నారాయణుడికి ఆ మాత్రం సేవ చేస్తున్నందువల్లే నీకు ఈ కొద్దిగైనా పేరొచ్చింది, అంత మాత్రం చేత ఇంత విర్రవీగాల, మరి నేనంటావా దిక్పాలకుణ్ణి, సమస్త లోకాల్లోని జీవరాశులన్నీ నా వల్లే మనుగడ సాగిస్తున్నాయి, అంతెందుకు గాలిని ఆహారంగా తింటూ నా వల్ల బ్రతుకుతున్న సర్పానివి నీవా గొప్పవాడివి, చాలు చాలు, నీ బడాయి మాటలు ఆపు అంటూ వాయుదేవుడు ఆదిశేషుడిపై మండిపడ్డాడు. ఇద్దరికి మాట పెరిగింది. చివరకు నేను గొప్ప అంటే నేను గొప్ప అని, కాదు కాదు నీకంటే నేనే గొప్ప అని ఇద్దరు వాదులాడుకున్నారు. నాకంటే బలవంతుడవైతే నన్ను కొంచెం కదిలించు చాలు, నీ గొప్పదనం బయటపడుతుంది అంటూ ఆదిశేషుడు వైకుంఠంలోని క్రీడాద్రిని గట్టిగా చుట్టిపట్టుకున్నాడు. అంతే, వాయుదేవుడు తన బలాన్నంతా సమకూర్చుకొని ఉన్న పలంగా ఒక్కసారిగా అంటూ ఊదాడు. ఇంకేముంది, ఆ క్రీడాద్రితో పాటు దాన్ని చుట్టుకొని ఉన్న ఆదిశేషుడు ఇదిగో ఈ భూలోకంలో ఎగిరి వచ్చి పడ్డాడు. దీంతో ఆదిశేషుడికి గర్వభంగమైంది. ఎంతటి వారికైనా అహంకారం పతన హేతువు అని తెలుసుకోవాలి. పాపం ఆదిశేషుడు తనకు జరిగిన అవమాన భారంతో కుంగిపోయాడు. ఎంతైనా ఆదిశేషుడు శ్రీహరి భక్తుడు కదా, మిక్కిలి సేవకుడు కూడా. అందువల్ల శ్రీనివాసుడు ఆదిశేషుడిని ఓదారుస్తూ, ఓ శేషుడా, నీవు ఎంత మాత్రము చింతించవద్దయ్యా, నిన్ను నా బాహువులకు ఆభరణంగా ధరించి నాగాభరణునిగా దర్శనమిస్తాను. అంతేకాదు, ఈనాటి నుండి ఈ క్రీడాద్రి శేషాచలంగా ప్రసిద్ధి పొందుతుంది. అందువల్ల కూడా భక్తులు నన్ను శేషాచలపతి అని పిలుస్తారు అని వరమిచ్చాడు. ఆదిశేషుడు ఇది ఒకందుకు మేలే జరిగింది కదా అని ఆనందించాడు. శేషాద్రిగా పేరొందిన ఈ తిరుమల కొండలు 30 యోజనాల పొడవుతో 3 యోజనాల విస్తీర్ణంతో సాక్షాత్తు శేష సర్పాకృతిలోనే ప్రకాశిస్తుంది. శేషాచల కొండలు, తిరుమల 7 కొండలు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్న ఈ తిరుమల కొండ శేషాద్రి పేరుతో ప్రసిద్ధి పొందాలన్న ఆదిశేషుని యొక్క కోరికను శ్రీ వెంకటేశ్వర స్వామివారు తీర్చారు. అందరూ ప్రేమతో భక్తిగా కమెంట్ చేయండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద.